హాయ్ హలో నమస్తే అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు పద్విన్ ఛానల్ అండి. 216 అండి ఈ ఛానల్. ఇందులో పొడి సేమియాలు పెడుతున్నానండి. ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఈసారి చేసేటప్పుడు అన్నీ చూపిస్తానండి మీకు. ఇలా చేయాలని చెప్తున్నానండి. అందుకోసం పొడి సేమియాలకి నెయ్యి పొయ్యి మీద పెట్టి ఒక 50 గ్రాముల దాకా, అందులో మన ఇష్టం ఎన్ని, ఒక పావు కేజీ సేమియాలు నెయ్యిలో బాగా వేయించుకొని పక్కన తీసుకొని, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, ఎండి ఖర్జూరం అన్నీ సన్నగా తరుముకొని కోసుకొని చక్కగా నెయ్యిలో వేపుకొని అవి కూడా పక్కన పెట్టి, అన్నీ అయిపోయాక వేపుకున్నాక కింద దించి కొంచెం మిఠాయి రంగు నీళ్ళలో కలిపి ఆ మిఠాయి రంగు కూడా పక్కన పెట్టుకొని అప్పుడు సేమియాలు వేయాలండి. ఆ నెయ్యిలో వేపుకున్న దాంట్లోనే అన్ని పొడి సేమియాలు అందులో వేయాలండి. దానిపైనేమో వేపుకున్న అన్ని జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, ఎండి ఖర్జూరం మొత్తం దానిపైన వేసుకోవాలండి. వేసుకొని పంచదార జల్లుకోవాలండి. పంచదార ఉట్టిగా జల్లాలండి, నీళ్లు కలుపుకోవాలి పంచదారలో. తర్వాత కలిపిన నీళ్ళలో మిఠాయి రంగు కూడా అన్నీ పైన వేసి ఇంకొద్దిగా నెయ్యి వేసి సన్న మంట మీద పొయ్యి మీద పెడితే చక్కగా పొడి సేమియాలాగా వస్తుందండి. జావ అవ్వకుండా సేమియా చక్కగా ఉంటుంది. పొడిలాగా పెట్టాను చూడండి, మీకు అర్థం అవుద్ది. ఇలాగా అనేసి సన్న సేమియాలేనండి, అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. దొరికితే మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. అందుకోసం చెప్తున్నానండి నేను. మీకు నచ్చితే ఈ పొడి సేమియాలు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి లైక్ కామెంట్ పెట్టండి. నాకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరు కలిసి మీ అందరు చేస్తేనే కాదండి మాలాంటి వాళ్ళు వస్తాం. అందుకోసం చెప్తున్నానండి. దయచేసి కామెంట్ పెట్టండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.